శారీరక మానసిక ఆరోగ్యానికి యోగాయే దివ్యౌషధమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. యోగా అనేది భారతీయ సంస్కృతిలో ఒక పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో పడి మన అలవాట్లను మర్చిపోతుంటే ప్రపంచ దేశాలు మాత్రం మన వారసత్వ సంపదైన యోగా ప్రాణాయామాన్ని ఆచరిస్తూ భారతదేశం వైపు చూస్తున్నారన్నారు. శరీరం, మనసు, ఆత్మ ఈ మూడింటిని ఏకీకృతం చేసి మనం చేసే పనిపై ఏకాగ్రతను పెంచే అద్భుత సాధనమే యోగా అన్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి బాగా పెరిగిపోయిందని, స్మార్ట్ ఫోన్ల వాడకం, సోషల్ మీడియా వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికీ 5 నిమిషాలు కూడా మైండ్ ఫ్రీగా ఉండటం లేదన్నారు. కనీసం పసిపిల్లలకు భోజనం తినిపించాలన్నా చేతిలో ఫోన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రం టీటీసీ భవన్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగా కోచెస్ అండ్ జడ్జెస్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని కోచ్లకు, జడ్జీలకు సర్టిఫికెట్స్ అందజేశారు. నిజంగా చెప్పాలంటే భారత సంస్కృతిలో, మన భారతీయ సంస్కృతిలో మన దైనందిక జీవనంలో ఒక భాగం. కానీ మనం ఈ మధ్య కొంత పాశ్చాత్య సాంస్కృతీకరణలో పడి మనం విదేశాల వైపు చూసి మన అలవాట్లను, మన సాంప్రదాయాలను, మన సంస్కృతిని కొంత మనం మారుతున్నాం. కానీ ప్రపంచమేమో భారతదేశం దిక్కు చూస్తూ ఉంది. దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు మన భారతీయ సంస్కృతిని, భారతదేశంలో వారసత్వంగా వచ్చినటువంటి యోగా, ప్రాణాయామంను ప్రపంచం అనుసరిస్తూ ఉంది. కానీ మనం ఏదో కొంచెం పక్కకు పోతా ఉన్నాం. కానీ ఈరోజు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. యోగా అనేటువంటిది మన శరీరాన్ని, మన మనసును, మన ఆత్మను మూడింటిని ఏకీకరణ చేసేదే యోగా కదా. మూడింటి మధ్య సమన్వయం చేసేదే యోగా కదా. కానీ ఆ మూడింటి మధ్య ఒక అనుబంధాన్ని, ఒక భావాన్ని ఒక లైన్లో నిలపగలిగేదే యోగా అండ్ ప్రాణాయామం. అయితే మెసేజ్ వస్తుంది, లేకపోతే యూట్యూబ్, లేకపోతే ఇన్స్టాగ్రాము, లేకపోతే ఫేస్బుక్, లేకపోతే ట్విట్టరు, కిట్ అంటనే ఉంటుంది. చూసుడు చివరికి సంటి పిల్లగానికి నోట్లో బుక్క పెట్టాలంటే కూడా ఇది ఎందుకంటేమో సంకకేసుకొని పెడతారు. ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలో పెట్టాలి, నోట్లో బుక్క బుక్కాలి. చిన్న వయసులోనే బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి. అనేక డిజార్డర్ వస్తుంది మన శరీరంలో, మన ఆరోగ్యంలో. వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్. వచ్చేటువంటి మార్పులకు, అనారోగ్యాలకు, అనేక రుగ్మతలకు ఒకే ఒక్క జవాబు యోగా. స్కూల్ పిల్లల్ని